8,50,000 బంగారు వెండి ఆభరణాల దొంగతనానికి పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన కట్టమంచి చెందిన మునికృష్ణ అనే వ్యక్తి యొక్క ఇంటి తాళాలు పగలగొట్టి 8,50,000 విలువ చేసే 140 గ్రాముల బంగారం 350 గ్రాముల వెండి ఆభరణాలను నగదును దొంగతనానికి పాల్పడినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించామన్నారు. ఎస్ఐ లక్ష్మీకాంత్ బృందం కలిసి ఉత్తరప్రదేశ్ ఢిల్లీలో నజీం సాబీ, జంషీద్ పఠాన్ అన్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ముద్దాయి పరారులో ఉన్నారని త్వరలో అతన్ని అరెస్ట్ చేస్తామన్నారు. సమావేశంలో సిఐ జయరామయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మునికృష్ణ అనే ఇంటి యజమాని యొక్క హౌస్ 14/8వ తేదీ రాత్రి గ్రాములు వెండి వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినారని వచ్చిన ఫిర్యాదుపై వన్ టౌన్ పోలీసులో కేసు నమోదు చేయడం అనేది. ఆ కేసు రిపోర్ట్ అయిన తర్వాత చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ మణికట్ట సార్ యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క గైడెన్స్లో ఇన్స్పెక్టర్ జయరామ్ గారు, సిఐ డబ్ల్యూఎస్ఐ లక్ష్మి, తర్వాత సిబ్బంది అందరూ టెక్నికల్ నైపుణ్యంతో నేరానికి సంబంధించిన యొక్క క్లూస్ని సంపాదించి ఒక ముద్దాయి జంషెడ్ని ఢిల్లీ నందు, ఇంకొక ముద్దాయి నసీంని యూపీ నందు అరెస్ట్ చేసి ఈరోజు మీ ముందు హాజరుపెట్టినటువంటి ఈ దొంగలించిన వస్తువులను రికవరీ చేయడం చేసి అక్కడ స్థానిక కోర్టులో ముద్దాయిని హాజరుపరిచి మన యొక్క చిత్తూరు కోర్టులో రేపు వాళ్ళని హాజరుపెడుతున్నాం. ఈ సందర్భంగా ఈ కేసులో అత్యంత ప్రతిభ కనపరిచినటువంటి రమేష్, కానిస్టేబుల్ సురేష్, వీళ్ళందరూ కూడా జగన్, వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ అతి నేరం జరిగిన 15 రోజుల్లోపుని దొంగతనం కేసులు కనిపెట్టి రికవర్ చేసి ఆ ఫిర్యాదుకి న్యాయం చేసినందుకు మీ సమక్షంలో వాళ్ళని అభినందించి వాళ్ళకి తగిన రివార్డులు ఎస్పీ గారి అనుమతితో ఇవ్వడం జరుగుతుంది.